Welcome to our channel Maths Hub and Moral Stories. అయ్యో, జింక వేటగాడి వలలో చిక్కుకుంది. ఇప్పుడు దాన్ని ఎవరు కాపాడతారు? చూడండి, చిన్న ఎలుక, తాబేలు, పక్షి కలిసి ఏం చేశారు? ఒక అందమైన పచ్చని అడవిలో ఎన్నో జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవిలో తాబేలు, ఎలుక, పక్షి మరియు జింక అనే నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేసేవారు. ప్రతిరోజు వారు ఒక పెద్ద చెట్టు దగ్గర కలుసుకుని మాట్లాడుకునేవారు. ఒకరోజు జింక చెరువు దగ్గరకు నీరు తాగడానికి వెళ్ళింది. అక్కడ వేటగాడు పెట్టిన వలలో జింక చిక్కుకుంది. జింక చాలా భయపడి తన స్నేహితులను గుర్తు చేసుకుంది. అప్పుడు ఒక పక్షి అక్కడికి ఎగిరి వచ్చింది. పక్షి వెంటనే ఎలుక మరియు తాబేలుకు ఈ విషయం చెప్పింది. ఎలుక వెంటనే అక్కడికి పరుగెత్తి వచ్చింది. ఎలుక తన పదునైన పళ్లతో వలని కొరికి కోయడం ప్రారంభించింది. కొద్దిసేపటిలో జింక వల నుండి బయటపడింది. జింక తన స్నేహితులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పింది. అంతలో వేటగాడు అక్కడికి వస్తున్నాడు. పక్షి, ఎలుక మరియు జింక వెంటనే దాక్కున్నారు. కానీ నెమ్మదిగా నడిచే తాబేలు వేటగాడికి కనిపించింది. తాబేలును పట్టుకున్నాడు. అప్పుడు జింక రోడ్డుపై పడిపోయినట్టు నటించింది. వేటగాడు జింక వైపు పరుగెత్తినప్పుడు ఎలుక తాబేలు బంధాన్ని కోసింది. తాబేలు నీటిలోకి వెళ్ళింది. జింక పరుగెత్తింది. పక్షి ఎగిరింది. నలుగురు మళ్లీ సంతోషంగా కలుసుకున్నారు. నీతి: నిజమైన స్నేహితులు ఎప్పుడూ ఒకరికి ఒకరు సహాయం చేస్తారు.